నమస్తే వీబీసీ ఆన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా భారత జాతి ఘన నివాళి. రాజ్యాంగ నిర్మాత సేవలను స్మరిస్తూ దేశవ్యాప్తంగా కార్యక్రమాలు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్న కేంద్ర వ్యవసాయ మంత్రి చౌహాన్. ఉత్పత్తి ఖర్చుకి 50% అధికంగా కనీస మద్దతు ధరకు హామీ. సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాజ్యాంగ నిర్మాణంలో బాబాసాహెబ్ సేవలు ఎనలేనివి. అంబేద్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామన్న ఉపసభాపతి. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ రోజు మహాపరినిర్వాణ్ దివాస్ జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్ లో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తదితరులు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఇతర పార్లమెంటు సభ్యులు, పలువురు ప్రముఖులు కూడా భారత రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించారు. దేశ నిర్మాణానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి తెలియజేసేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉత్పత్తి ధర కంటే 50% ఎక్కువగా కనీస మద్దతు ధరను అందించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఆయన ఒక అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ రైతు సంక్షేమం పట్ల ప్రభుత్వం నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. వరి, గోధుమ, జొన్నలు, బజ్రా, రాగులు, మొక్కజొన్న తదితర పంటలకు ఉత్పత్తి వ్యయం కంటే 50% ఎక్కువగాను, ఎంపిక చేసిన కొన్ని పంటలకు 100% అధికంగా ఎంఎస్పీ నిర్ణయించామని వివరించారు. కాగా గత యూపీఏ ప్రభుత్వం హయాంలో ఎంఎస్పీ పై పంటల సేకరణ జరగలేదని, స్వామినాథన్ కమిటీ సిఫార్సు ప్రకారం ఉత్పత్తి ఖర్చుల కంటే కనీసం 50% ఎక్కువగా ఎంఎస్పీ ఉండాలనే అంశాన్ని యూపీఏ ప్రభుత్వం పాటించలేదని మంత్రి స్పష్టం చేశారు. ये निवेदन करना चाहता हूं कि न केवल फर्टिलाइजर उपलब्ध कराएंगे बल्कि सब्सिडी देके आपको बताना चाहता हूं कि पिछले साल भी 1,94,000 करोड़ की सब्सिडी दी है किसानों को, तब जाके यूरिया की बोरी हो, डीएपी की बोरी हो किसान को सस्ती मिलती है। 2100 रुपया की एक बोरी पर सब्सिडी देने का चमत्कार नरेंद्र मोदी जी की सरकार ने किया है। तो तमिलनाडु सहित सारे भारत के किसानों को सब्सिडी देके हम फर्टिलाइजर समय पर उपलब्ध कराने का काम कर भी रहे हैं, आगे भी करते रहेंगे। हाँ, इतना मैं जरूर कहूँगा कि केमिकल फर्टिलाइजर के असंतुलित और अंधाधुंध प्रयोग के कारण जो नुकसान होते हैं उसके लिए भी हम अवेयरनेस क्रिएट कर रहे हैं। प्रधानमंत्री नरेंद्र मोदी जी उसके लिए भी चिंतित है, इसलिए जैविक खेती और प्राकृतिक खेती की तरफ भी हम ध्यान दे रहे हैं। लेकिन फिर मैं पूरी जिम्मेदारी के साथ कहना चाहूँगा, किसानों को सब्सिडी के साथ पूरा खाद देने में ये सरकार ने ना तो कोताही की है ना आगे करेगी। पर्याप्त मात्रा में खाद उपलब्ध कराया जाएगा। రెవెన్యూ సదస్సుల ద్వారా భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తుందని రాష్ట్ర ఎంఎస్ఎంఈ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం గొట్లాం గ్రామంలో రెవెన్యూ సదస్సులను ఆయన ప్రారంభించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. గ్రామ సభ వద్ద ఏర్పాటు చేసిన అర్జీ నమోదు, రెవెన్యూ రికార్డుల కౌంటర్, రెవెన్యూ శాశ్వత రికార్డుల కౌంటర్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల నుండి వస్తున్న వినతుల్లో ఎక్కువ భాగం భూ సమస్యలేనన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన రీసర్వే ప్రక్రియలో లోపాల కారణంగా రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ తమ భూముల రికార్డులను ఒకసారి పరిశీలించుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. ఇది గొప్ప సదవకాశమని, దీనిని వినియోగించుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. మనందరికీ ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా భూమితో ఒక కమిట్మెంట్ ఉంది. ప్రతి ఒక్కరు కూడా మనం రైతులకి తన భూమి తనకు కాగితం ఏదైతే మీకు ఇచ్చిన రైతు మీ తాలూకు హక్కు ఏదైతే ఉందో అది ఉందో లేదో, సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతిసారి కూడా మన భూమి ఎలా ఉందనే సంగతి మనకు తెలియదు. ఎందుకంటే అధికారులు రీసర్వే అని చెప్పి లేకపోతే ఏదైనా ఎవరైనా అప్లికేషన్ పెడితే దాని మీద 1B అప్లై చేస్తున్న పరిస్థితి కానీ ఏమైనా ఉంటే
కొంత మన భూమికి ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన పక్క భూములు ఎవరైనా కొనుక్కునే వాళ్ళు ఉంటే వాళ్ళు చేసిన 1B మందు ఉంటుందా లేదా పక్క వాడితో అవుతుందా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని చాలా భూములు ఇబ్బంది పాలయ్యాయి. ఎందుకంటే మేము చూసాం గ్రీవెన్స్లో కూర్చుంటే కానీ నా భూమి నా దగ్గర రాలేదు, నా భూమిలో ఎక్స్టెంట్ మారిపోయింది, నాకు ఒక ఎకరం నా భూమి పైన నా కాగితం రిజిస్టర్ డాక్యుమెంట్లో 1 ఎకర్ ఉంది, 1Bలో నాకు 70 సెంట్లే చూపిస్తుంది, నా మిగతా భూమి ఏమైందో తెలియదు. లేకపోతే నా భూమి సడన్ గా ప్రభుత్వ భూమి అంటున్నారండి, నా భూమిలో నేను సాగు చేసుకుంటున్నాను 34 సంవత్సరాల నుంచి, నీకు రిజిస్టర్ డాక్యుమెంట్ ఉంది, సడన్ గా నాకు అది గవర్నమెంట్ భూమి అని అంటున్నారు, అమ్ముకోవడానికి పనికిరాదు అంటున్నారు. ఇలాంటి సమస్యలు మనం బాగా వింటూ ఉంటాం. అయితే రీసర్వే అని చెప్పి ఇలాంటి సమస్యలు ఇంకా పెరిగిపోయాయి. రీసర్వేలో గత ప్రభుత్వంలో రీసర్వే అని పేరు చెప్పుకొని సర్వే చేసేటప్పుడే ఒక భూమిలో ఇద్దరు రైతులు ఉన్నటప్పుడు ఆ ఇద్దరు రైతులు కూర్చోబెట్టి రీసర్వే చేసి ఎవరి భూమి అది ఎక్కించారు. అలాగే చాలా చోట్ల జరగలేదు. అంటే అది ఎందుకు జరగలేదంటే అది చాలా కారణాలు ఉన్నాయి. కానీ జరిగిన విషయం ఏంటంటే ఇద్దరు రైతులు కూర్చోబెట్టి ఇగో నీ భూమి ఎంత ఉంది, నీ భూమిలో పట్టా ఎంత ఎక్కిస్తున్నాము, నీ భూమి ఎంత ఉందని చెప్పి ఒక విధానం ఉండాలి. ఆ విధానం లేకుండా రీసర్వేలో చాలా ఇబ్బందులు లోటుపాట్లు జరిగాయి. అందుకే మీరు చూస్తారు 45 రోజులు రీసర్వే సదస్సులను పెట్టి గ్రామాల్లో సుమారు జిల్లా అంతా కలిపి 9,000 అప్లికేషన్స్ రావడం జరిగింది. దాన్ని 4 కేటగిరీలకి తీసుకొచ్చి ఒక్కొక్క కేటగిరీని దాన్ని సాల్వ్ చేసే దిశగా, అంటే LPM ఇష్యూ ఒకటి ఉంటుంది, జాయింట్ పట్టా ఏదైతే ఉందో దాని మీద, ఆ తర్వాత ఏదైతే పేర్లు ఏదైనా తప్పు పడ్డాయంటే దాని మీద, అలాగే వాళ్ళకి ఏదైనా ఎక్స్టెంట్ తక్కువ వచ్చి కొత్త మళ్ళీ రీసర్వే చేసుకోవడానికి కూడా మళ్ళీ అదొక ఖాతా పెట్టి 4 డివిజన్లు తీసుకొచ్చి మొత్తం ఆ ఫిర్యాదులన్నీ కూడా తీసుకోవడం జరిగింది. కానీ నిజానికి చెప్పుకుంటే 9,000 అనేది ఇంకా తక్కువ నెంబర్ అవ్వాలి. ఎందుకంటే గత ప్రభుత్వంలో రీసర్వే జరిగిన విలేజ్ల్లో జరిగిన విధానం అయితే మాత్రం కొంచెం లోటుపాట్లు ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు కూడా సర్వేలు కూడా టైం ఇవ్వలేదు. 15 రోజుల్లో మొత్తం సర్వే చేసేయండి అని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, వీళ్ళు కూడా రైతులు కూర్చోబెట్టి ఇద్దరు ఎవరైతే పక్క రైతులు ఉన్నారో వాళ్ళు కూర్చోబెట్టకుండా వాళ్ళు సర్వే చేసేసి భూమి రికార్డులు మార్చేసిన పరిస్థితి గత ప్రభుత్వంలో జరిగింది. అయితే మన భూమి మందేరే ఉంది కదా, మన సాగు మందేరే ఉంది కదా, మన రైతు మందేరే ఉంటుందని అనుకుంటాం. కానీ నిజానికి మీ భూమి మీ దగ్గర ఉందని లేదని మీరు ఒకసారి వెరిఫై చేసుకోవాలి. మీకు మీ దగ్గర 1 ఎకరం మీరు చేస్తున్నారంటే ఆ ఎకరం కాగితం మీ దగ్గర ఉందా లేదా అనేది చాలా మందికి తెలియదు. కానీ ఈ వేదిక ద్వారా తెలియజేస్తుంది ఏంటంటే రీసర్వే సదస్సుల్లో చెప్పాము, చాలా మంది వచ్చి 9,000 అప్లికేషన్ పెట్టారు. అది కాకుండా మీకు ఏమైనా ఉన్నా కూడా MRO గారి దగ్గరికి వెళ్ళి మీరు మీ ఫిర్యాదు ఇవ్వండి. అలాంటిది ఏదైనా ఉన్నా, ఎందుకంటే రీసర్వేలో జరిగినంటే లోటుపాట్లు మరి ఎక్కడా జరగలేదు. ఎందుకంటే భూ వివాదాలు చేసిన విధానం మీద కొంచెం ఇబ్బంది. ఎందుకంటే వారికి టైం ఇవ్వకపోవడం వల్ల చిన్న తప్పులు జరిగాయి. అది చిన్న తప్పులు నేను అనకూడదు. ఎందుకంటే ఒక రైతానికి 1 ఎకరం అంటే వాడు ఆస్తి, అది ఆ ఆస్తిలో వాళ్ళకి ఒక 5 సెంట్లు పోయినా చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అలాంటిది ఏమైనా ఉన్నా కూడా మీరు చూసుకోండి. మీరు ఈరోజు రెవెన్యూ సదస్సులు కూడా మీ ఊర్లో ప్రతి గ్రామంలో పెడుతున్నాం కాబట్టి మీ భూమి కాగితం మీరు ఒకసారి వెరిఫై చేసుకొని మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే ఒక కంప్లైంట్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ రెవెన్యూ సదస్సులు ముఖ్యంగా గ్రామాల్లో మేము ఎందుకు తెలియజేస్తున్నాం అంటే ఇలాంటి సదుపాయం మీకు రాదు. భారత రాజ్యాంగ నిర్మాత భారత రత్న బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని రాష్ట్ర అసెంబ్లీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరికీ ఆమోదకరమైన రాజ్యాంగాన్ని రూపొందించడంలో బాబాసాహెబ్ కీలక పాత్ర పోషించారన్నారు. అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆ మహనీయుడు జ్ఞాపకంగా రాష్ట్రంలో ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టడం జరిగిందని
రఘురామకృష్ణంరాజు తెలియజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకుల సంయుక్త ఆధ్వర్యంలో విశాఖలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు, దక్షిణ ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాసులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. రక్తదానం ఆవశ్యకతను అందరికీ తెలియజేయాలని, అవగాహన కల్పించాలని వారు కోరారు. తమ బ్యాంకు 15 సంవత్సరాలుగా సిఎస్ఆర్ సేవలలో భాగంగా రక్తదాన శిబిరాలను నిర్వహిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు మణికంఠ శర్మ, మంగిశెట్టి ప్రవీణ్ తెలిపారు. ఈ శిబిరం ద్వారా సుమారు 100 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు నిర్వాహకులు తెలియజేశారు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దేశవ్యాప్తంగా గత 15 సంవత్సరాల నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా, సిఎస్ఆర్ భాగంగా దేశవ్యాప్తంగా అన్ని శాఖల్లో కూడా ఈ రక్తదాన కార్యక్రమాన్ని గత 15 సంవత్సరాలుగా మా బ్యాంక్ యాజమాన్యం నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం 16వ సంవత్సరం ఈరోజు డిసెంబర్ 6వ తారీఖున మొత్తం మాకు భారతదేశ వ్యాప్తంగా మాకు ఉన్నటువంటి 6000 బ్రాంచుల్లో అన్ని బ్రాంచుల్లో కూడా మా యొక్క ఉద్యోగస్తులు, మా ఖాతాదారులు, అలాగే మా యొక్క అందరూ కలిసిమెలిసిగా ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇందులో భాగంగా 2007వ సంవత్సరంలో మా బ్యాంకు మొట్టమొదటిగా ఈ యొక్క ఆలోచనని రేకెత్తించి ఎంప్లాయీస్ అందరిలో కూడా రక్తదానం అనేది చాలా ప్రాముఖ్యం కలిగింది. ఎంతో సమాజంలో రక్తం లేక సరైన సమయంలో దొరకక ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారనే ఒక దృక్పథంతో మా యొక్క మేనేజ్మెంట్ అంతా కూడా ఎంప్లాయీస్లో ఈ యొక్కటువంటి సామాజిక స్పృహని మేల్కొల్పాలనే ఉద్దేశంతో మా అందరికీ కూడా ఈ దిశానిర్దేశాన్ని కలిగించారు. దాని నుంచి మొదలుపెట్టుకొని 2023 వరకు 15 సంవత్సరాలు చాలా దిగ్విమానంగా మేము 2014-15 సంవత్సరాల్లో 1,00,000 యూనిట్లు సేకరించి దాదాపు గిన్నీస్ రికార్డు సాధించడం కూడా జరిగింది. సో లాస్ట్ ఇయర్కి అంటే 2023 సంవత్సరానికి గాను 5 లక్షల యూనిట్లు దేశవ్యాప్తంగా మా బ్యాంక్ తరపు నుంచి రక్తదాన్ని వేరియస్ బ్లడ్ బ్యాంక్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు విశాఖపట్నంలో మా ఈ సీతమ్మధార మా ఆపరేషన్స్ యూనిట్లో మా బ్రాంచ్లన్నీ, మా ఖాతాదారులు, మా తోటి ఉద్యోగస్తులందరూ కూడా ముందుకొచ్చి ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ఈరోజు కూడా మేము ఈ మెగా రక్తదాన శిబిరాన్ని దాదాపు 150 నుంచి 200 మంది ముందుకొచ్చి మా ఖాతాదారులు కానీ ఎవరైనా సరే ఈ రక్తదానాన్ని నిర్వహించాలనుకుంటున్నాము. సో దీని అందరికీ మా ఏఎస్ రాజా బ్లడ్ బ్యాంక్ ఎవరైతే మాకు ప్రతి సంవత్సరం మాతో పాటు కలిసి, ఈ ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ కూడా ఈ సంవత్సరం మాతో కలిశారు. సో మీ అందరం సంయుక్తంగా కలిసి ఈ రక్తదాన కార్యక్రమాన్ని నిర్వహించి మా వంతు సహాయాన్ని సమాజాన్ని చేర్పించాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. సో ఈరోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్గా రామకృష్ణబాబు గారు మన ఎమ్మెల్యే గారిని పిలవడం జరిగింది. సో వారందరూ కూడా యాక్చువల్గా ఒక అరగంట అటు ఇటుగా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తారు. ఈరోజు కొంచెం ముఖ్యమంత్రి గారు రావడం వల్ల దానివల్ల కూడా ఒక అరగంటలో చీఫ్ గెస్ట్ రావడం జరుగుతుంది. మేము వీఆర్ గోయింగ్ టు ఇనాగ్రేట్ ద క్యాంప్. నా పేరు మణికంఠ శర్మ అండి. నేను ఇక్కడ ఆపరేషన్ సర్కిల్ హెడ్గా చేస్తాను. నేను వైస్ ప్రెసిడెంట్ క్యాడర్లో ఉన్నాను. వీళ్ళంతా కూడా నా టీం అంతా కూడా ఇక్కడ 2-3 రోజుల నుంచి ఈ కార్యక్రమం గురించి చాలా గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన టీము. చలపతి గారు మా ఆపరేషన్స్ హెడ్ అండి, సాయి కృష్ణ గారు మా సిటీ హెడ్. సో వీళ్ళంతా కూడా మా తోటి సీనియర్ ఉద్యోగస్తులు. వీళ్ళందరి సహాయ సహకారం లేనిదే ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మేము నిర్వహించలేకపోతాం. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం నూతన ఈవోగా పెంచల కిషోర్ బాధ్యతలు చేపట్టారు. ఆలయానికి చేరుకున్న ఈవో పెంచల కిషోర్ కు ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ పండితులు ఆశీర్వదించగా అధికారులు స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాన్ని అందజేశారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య నూతన ఈవోగా ఆయన బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు తాను కాణిపాకం దేవస్థానం ఈవోగా బాధ్యతలు చేపట్టామన్నారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, ఆలయ అధికారులు, సిబ్బంది సహకారంతో ఆలయ అభివృద్ధికి ఒక భక్తుడిగా, స్వామి సేవకుడిగా పనిచేస్తానని తెలిపారు. ఇక్కడ గతంలో తాను ఆర్డీఓగా పనిచేశానని, అందరితో కలిసి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, సిబ్బంది, అర్చక, వేద పండితులు ఆయనను కలిసి పుష్పగుచ్చాలు, దుస్సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికీ నమస్కారం. గణేశాయనమ. ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం, మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ఈరోజు కాణిపాకం ఆలయ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలు స్వీకరించాను. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు శ్రీ మురళీమోహన్ గారి సంపూర్ణ సహకారంతో ఈ ఆలయ అభివృద్ధికి పూర్తిగా కృషి చేస్తాము. ఈ కాణిపాకానికి సంబంధించిన ఉభయదారులు కీలక పాత్ర వచ్చినట్టుగా నాకు కొంతమంది కూడా ఇక్కడ పనిచేశాను కాబట్టి కొంత అవగాహన ఉంది. ఉభయదారుల సహకారంతో కూడా ముందుకు వెళ్తాం. వాళ్ళ యొక్క అభిప్రాయాలను గౌరవించి
ఆలయాన్ని అభివృద్ధి చేయడం, అదేవిధంగా భక్తులకి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఒక భక్తుడిగా, ఒక సేవకుడిగా మాత్రమే ఇక్కడికి వచ్చాము, అధికారిగా కాకుండా. భక్తులకి ఎటువంటి అసౌకర్యాలు కలిగించకూడదు, అదేవిధంగా దేవదేవునికి జరగాల్సిన కార్యాలన్నీ కూడా సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకుంటాం. భక్తులు మరియు గ్రామస్తులు, చుట్టుపక్కల ప్రజలందరూ కూడా చాలా సహకరించారు. అభివృద్ధి ఈ స్థాయిలో అభివృద్ధి చెందడానికి చాలామంది భక్తులు డొనేషన్లు ఇవ్వడం కానీ వాళ్ళ కృషి కూడా చాలా ఉంది. వాళ్ళందరి యొక్క అభిప్రాయాన్ని తీసుకొని ముందుకెళ్తాం. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు గారికి చాలా ముందు ఆలోచనలు ఉన్నాయి. చాలా అభివృద్ధి పథకాలను మొన్న డిస్కస్ చేయడం జరిగింది. వాటి అన్నింటినీ కూడా సక్రమంగా ఇంప్లిమెంట్ చేయడానికి మన మంత్రివర్యులు, ఎన్విరాన్మెంట్ మంత్రివర్యులు వారి సహకారంతో కూడా ముందుకు వెళ్తాము. వారి కోఆపరేషన్తో చాలా పథకాలు, చాలా నిధులు మనం ఇక్కడ తీసుకురావాలి. గౌరవ దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రివర్యులతో కూడా వారి సహకారంతో కూడా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అన్స్టాపబుల్ హీరో నందమూరి బాలకృష్ణ, ప్రముఖ హీరోయిన్ సంయుక్త మీనన్లు కాకినాడలో సందడి చేశారు. కాకినాడ నగరంలో వేగా జ్యువెలరీ షాప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ తూర్పు గోదావరి జిల్లా ఆలయాలకు, వేద పండితులకు పుట్టినిల్లు అన్నారు. తాను కేవలం కొన్ని సంస్థలకు మాత్రమే యాడ్స్ అంగీకరించానని చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞ అనారోగ్య కారణంగా షూటింగ్ పనులు తాత్కాలికంగా ఆగినట్టు చెప్పారు. తన కొత్త సినిమా డాకు మహారాజ్ జనవరి 12న విడుదల కానుందని అన్నారు. హీరోయిన్ సంయుక్త మీనన్ మాట్లాడుతూ బాలకృష్ణతో కలిసి ఇక్కడకు రావడం తన అదృష్టమన్నారు. బంగారు ఆభరణాల కోసం వేగా జ్యువెలర్స్ కు రావాలని వారు ఆహ్వానించారు. ఇంకా డిజైన్స్ ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మీరు కాపీ కొడతారు మా డిజైన్లని. ఇక్కడ అలా కాదు, మొత్తం 200 ఉంటే 200 మీ ముందు పరుస్తారా, తీసుకోండి, ఏం కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో అదే ఒకటి అందరు చేయండి నేను ప్రోగ్రామ్స్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు సంబంధం చిన్నప్పటి నుంచి. రామలింగం గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి. నేను అల్లు అరవింద్ గారు బాల్యం నుంచి మేము ఒకరికొకరు తెలిసిన వాళ్ళు, మా కుటుంబాల మధ్య అలా ఉండేది. ఆంధ్ర తెలంగాణ ప్లాస్టిక్ సర్జన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాకినాడ ఫ్యాబిన్ కన్వెన్షన్ హాల్లో అప్రాస్ ఉత్సాహంగా జరిగింది. ఇందులో భాగంగా నిర్వహించిన కాన్ఫరెన్స్ లో కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, డాక్టర్ ఉమా మహేశ్వర్లు మాట్లాడారు. ఈ కాన్ఫరెన్స్ కు 2 తెలుగు రాష్ట్రాల నుంచి ప్రముఖ ప్లాస్టిక్ సర్జన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో ఆధునిక విధానాలపై చర్చించేందుకు ఈ కాన్ఫరెన్స్ మంచి వేదిక అని అన్నారు. ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆధునిక టెక్నాలజీ వినియోగం వంటి అంశాలను ఈ కాన్ఫరెన్స్ లో చర్చించనున్నట్టు వివరించారు. మేము మన కాకినాడ రంగారావు మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ప్లస్ ఈ ఫ్యాబిన్ కన్వెన్షన్ సెంటర్ కాకినాడలో ఏమిటంటే డిసెంబర్ 5, 6, 7న వర్క్షాపు అండ్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నాము. యాన్యువల్ కాన్ఫరెన్స్, 21st యాన్యువల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అవర్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆఫ్ బోత్ ది స్టేట్స్. దీని నిమిత్తం మేము డిఫరెంట్ ఫ్యాకల్టీ మెంబర్స్ ఆల్ ఓవర్ ది ఇండియా వేరే స్పెషాలిటీస్లో ఎక్స్పర్ట్స్ని పిలిచి జూనియర్ డాక్టర్స్కి, ట్రైనింగ్ డాక్టర్స్కి, మెడికల్ స్టూడెంట్స్కి, అదర్ డిపార్ట్మెంట్ డాక్టర్స్ అందరికి కూడా అవగాహన కల్పించడానికి, ప్లస్ టు నో వాట్ ఈజ్ ప్లాస్టిక్ సర్జరీ, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, వాట్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ, వాట్ ఈస్ ద డెవలప్మెంట్, ఇవన్నీ తెలియడానికి సైంటిఫిక్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాం. వీఆర్ ఎంఫసైజింగ్ మోర్ ఆన్ ద ఫైలేరియా కేసెస్, అది లింపాటిక్ సర్జరీ, డయాబెటిక్ ఫుడ్ పేషెంట్స్ ఇచ్చి మనకి కామన్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, ఎండమిక్గా ఉన్నప్పుడు దానికి సంబంధించిన ప్రివెన్షను, ట్రీట్మెంటు, ఈ ఆస్పెక్ట్స్. మైక్రో సర్జరీ ఇన్ ద పెరిఫరీ. మైక్రో సర్జరీ అంటే ఇదివరకు సఫిస్టికేటెడ్ సర్జరీ ఓన్లీ కార్పొరేట్ టెరిషరీ హాస్పిటల్ జరుగుతున్న సిచ్యువేషన్లో పెరిఫరీలో కూడా ఎలా చేయొచ్చు అని ఒక ఎక్స్ట్రాడినరీ టాపిక్ కూడా నాగ్పూర్ నుంచి సర్జన్ వచ్చి డెలివర్ చేశారు. అట్లా ఆల్ స్పెషాలిటీస్ ఆర్ దేర్. వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు అవర్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమార్ గారు, ప్రిన్సిపల్ డాక్టర్ నరసింహ గారు, వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు, డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసన్ గారు, శశి మేడం, అందరికీ డిఎంహెచ్ఓ నాయక్ గారు, ఆల్ స్పెషాలిటీస్, వీఆర్ ఆల్ డిగ్నటరీస్, వీఆర్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఏ వండర్ఫుల్ అకాడమిక్ సెషన్ అహెడ్. దీనికి మా ఫ్యాకల్టీ తరఫు, మా డిపార్ట్మెంట్, మా అసోసియేషన్ తరఫున కూడా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ వెంకటరాఘవరెడ్డి గారు, 84 years ఓల్డ్, ఆయన పుట్టపర్తి హాస్పిటల్ నుంచి యాజ్ ఎ కన్సల్టెంట్ ఈజ్ ప్రాక్టీసింగ్ దేర్. ఆయన కూడా
డిఫికల్టీ ట్రావెల్ చేసి చక్కగా ఎన్నో వచ్చారు. ఆయన స్ఫూర్తి మేమందరం తీసుకుని ముందుకు వెళ్ళాలని మేము ఆశిస్తున్నాం. ఇవాళ కాకినాడలో అప్రాస్ అంటే అసోసియేషన్ ఆఫ్ ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ అండ్ ఎస్థెటిక్ సర్జన్స్ కాన్ఫరెన్స్ ఫర్ బోత్ ద స్టేట్స్ తెలంగాణ అండ్ ఏపీ 5, 6, 7 తారీఖుల్లో డిసెంబర్లో జరుగుతుంది. సో నిన్న 5వ తారీఖున గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో వర్క్షాప్స్ జరిగినాయి. దీనిలో కెడావరిక్ సర్జరీస్ అండ్ ద ఆఫ్టర్నూన్ సెషన్ ఈజ్ అబౌట్ బొటాక్స్, ఫిల్లర్స్ అండ్ థ్రెడ్స్ విజయవంతంగా జరిగింది. ఇవాళ రేపు సైంటిఫిక్ సెషన్స్ ఫ్యాబిన్ కన్వెన్షన్లో జరుగుతున్నాయి. దీనికి 200 మంది ప్రతినిధులు అండ్ ప్లాస్టిక్ సర్జన్స్ ఆల్ ఓవర్ ద సౌత్ స్టేట్స్ అండ్ ఆల్సో ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అటెండ్ అయ్యారు. వర్క్షాప్కి నియర్లీ 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు. ఈ సైంటిఫిక్ సెషన్లో ప్లాస్టిక్ సర్జరీలో ఉన్న ఇన్నోవేషన్స్, కొత్త తరహా టెక్నిక్స్, తర్వాత హౌ బెస్ట్ దే కెన్ చేంజ్ ద లైఫ్స్ ఆఫ్ పీపుల్, డిఫార్మిటీస్ ఉన్న వాళ్ళ జీవితాలు ఎట్లా మార్చచ్చు అన్న దాని మీద కూడా కొత్త పోకళ్ళు, తర్వాత నూతన అధ్యాయాలు ఏమున్నాయన్న దానికి యంగర్ జనరేషన్కి మరియు వారి పనితనాన్ని మెరుగుపరచుకోవడానికి కావాల్సిన రీతులు అన్నీ కూడా బోధించడం జరుగుతుంది. ప్లాస్టిక్ సర్జరీలో నిష్ణాతులైన అధ్యాపకులు అందరూ కూడా మనకి దేశ విదేశాల నుంచి వచ్చున్నారు. తిరుచనూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజు పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తుంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్, ఈవో, అదనపు ఈవో పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుండి సుగంధ ద్రవ్యాలను చల్లుతూ విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఉదయం 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుంచి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి వస్త్రాలు, ఆభరణాలతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ 4 మాడ వీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. టెంపుల్ షాట్ కూడా తీసుకో అంటే కొట్టు ఆగరు మేము వెనక్కి వచ్చేస్తే బెటర్ బాస్. వెనక్కి రండి. పనులు తీసుకునే నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయ నిర్వహణ బాధ్యతలను అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం స్వీకరించింది. స్పీకర్ అయ్యన్న పాత్రుడు దంపతులు బలిఘట్టం ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు అయ్యన్న దంపతులకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయ ఈవో త్రినాథ్, బలిఘట్టం సత్యనారాయణ ఆలయ ఈవో దివ్య తేజల సమక్షంలో ఆలయ దత్తత పత్రాలను అందజేసుకున్నారు.
ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ 1990లో వరదల కారణంగా ఉత్తర వాహినిలో ఉన్న పురాతన బలిఘట్టం సత్యనారాయణ స్వామి ఆలయం పూర్తిగా ధ్వంసమైందని, నర్సీపట్నం పెద్దల సూచనలతో ఉత్తర వాహిని సమీపంలో కొత్త ఆలయం నిర్మించేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు. అన్నవరం దేవస్థానం నిధులతో ఆలయ నిర్మాణం పూర్తి చేసినట్లు తెలిపారు. ఆలయం పక్కనే ఏసీ కళ్యాణ మండపం తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు అన్నవరంలో ఒక మంచి కార్యక్రమం చేయడం జరిగింది. అదేమిటంటే 1990లో ఆ రోజు పెద్ద తుఫాను వచ్చింది, వరదలు వచ్చాయి. అప్పుడు నర్సీపట్నం దగ్గర ఉత్తరవాహిని దగ్గర పురాతనమైనటువంటి సత్యనారాయణ గుడి ఉండేది. మొత్తం ఆ గుడి అంతా కూడా వరదలో కొట్టుకుపోయింది. రాత్రి మీద ఉదయం వెళ్ళి చూస్తే అక్కడ గుడే లేదు, వరదలు కొట్టుకుపోయింది. అప్పుడు పెద్దలందరం కలిసి మళ్ళీ ఇక్కడ గుడి కట్టాలా అని ఒక నిర్ణయం తీసుకొని ఉత్తరవాహిని యువతల పక్క రైట్ సైడ్ ముందు ఖాళీ స్థలం చూసుకుని అక్కడ సత్యనారాయణ గారి స్వామి గుడి కట్టాలని చెప్పి మేమంతా నిర్ణయం తీసుకోవడం జరిగింది పెద్దలందరూ కలిసి. అప్పుడు గుడికి శంకుస్థాపన చేసాం. అయితే ప్రజలందరూ సహకరించారు, దాంట్లో అనుమానం లేదు. కానీ పూర్తి స్థాయిలో గుడి కట్టలేకపోయాను నేను, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల. అప్పుడు నాకు ఆలోచన వచ్చి మన అన్నవరం దేవస్థానం చైర్మన్ గారు రోహిత్ గారిని కలిశాను ఒక రోజు. అలాగే అన్నవరం వచ్చి కలిసి, సార్ మరి స్వామివారి గుడి 70% పూర్తి అయిపోయింది, ఇంకా 30% పూర్తి అవ్వలేదు, కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల అని చెప్తే, అప్పుడు మన చైర్మన్ గారు నేను టేకప్ చేస్తానని చెప్పి మిగిలిన అమౌంట్ అంతా దేవస్థానం నుంచి ఇచ్చి ఒక బ్రహ్మాండమైన గుడి కట్టించారు. అక్కడ కట్టించిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మా తాలూకు పెద్దలందరూ కలిసి రన్ చేసుకుంటూ వస్తున్నాం, ఏ ఇబ్బంది లేకుండా. అయితే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి. ఆ గుడిని కూడా అనుకున్న స్థాయికి తీసుకెళ్లాలంటే ఒక ప్రచారం జరగాల. గుడి ఉత్తరవాహిని దగ్గర గుడి ఉంది అన్న విషయం ప్రజలకు తెలియాలంటే ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమాల్లో తెలియదు. అంచేత ఒక రోజు మన చైర్మన్ గారికి ఫోన్ చేశాను నేను, రోహిత్ గారికి. సరే గుడి కట్టాం, కానీ గుడిని మెయింటైన్ చేయడం కాస్త చాలా ఇబ్బంది అవుతుంది. అంటే గుడి మేము దత్తత తీసేస్తాం అన్నవరానికి, మీరు యాక్సెప్ట్ చేయండి సార్ అంటే నాకు 1 వారం రోజులు టైం ఇమ్మన్నారు. 1 వారం రోజుల తర్వాత అతనే స్వయంగా ఫోన్ చేసి ఓకే సార్ తీసుకుంటాం, గుడి తీసుకుంటాం, ఇక్కడి నుంచి మేమే మెయింటైన్ చేస్తామని చెప్పి రోహిత్ గారు చెప్పడం జరిగింది. అనుకున్న ప్రకారంగా అయితే మీరే ముహూర్తం పెట్టమని చెప్పాను నేను. ఈరోజు ముహూర్తం పెట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం మల్లిసాల గండేపల్లి మండలం కె గోపాలపురం మధ్యలో ఉన్న సుమారు 550 ఎకరాల అడ్డుకొండ భూమిని పేదలకు పంచాలని ఏపీ రైతు కూలీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి 2 గ్రామాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ నిరుపేదలకు ఆ భూమిని పంచిపెట్టాలని కోరారు. ఈ సమావేశంలో రైతు కూలీ సంఘం నాయకులతో పాటు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా ఈ భూమిని 2 గ్రామాల ప్రజలకు పంచిపెట్టాలని డిమాండ్ చేస్తూనే ఉన్నామని తెలిపారు. నిర్బంధాలకు, కేసులకు, అరెస్టులకు తట్టుకొని ఇంకా ఆ భూమిపైనే పోరాటం కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. నిరుపేదలకు దక్కవలసిన భూమిలో పరిశ్రమలను స్థాపించడం సరికాదని అన్నారు. మల్లిసాల భూమిలో ఇండస్ట్రియల్ పార్క్ యోజనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, ఆ భూమిని పేదవారికి పంచి పట్టాలు అందజేయాలని ఆయన డిమాండ్ చేశారు. దళితులకు పట్టాలు వెంటనే, గోపాలపురం మల్లిసాల గిరిజనులకు పట్టాలు వెంటనే, కూలీ సంఘం పట్టాలు మంజూరు చేయాలి. గోపాలపురం మల్లిసాల వెనుకబడిన వర్గాలకు వెంటనే, గోపాలపురం మల్లిసాల వెనుకబడిన వర్గాలకు పట్టాలు వెంటనే, మల్లిసాల గోపాలపురం నిరుపేదలకు పట్టాలు వెంటనే, గోపాలపురం మల్లిసాల నిరుపేదలకు పట్టాలు వెంటనే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.